ఆలూరు నియోజకవర్గంలోని హలాహర్వి మండలంలో ఎన్టీఏ టీడీపీ జనసేన బలపరిచిన మద్దతుదారుడు వీరభద్ర గౌడ్కు జనసేన ఆలు ఇన్ఛార్జ్ తోర్నేకల్ వెంకప్ప బీజేపీ మండలం అధ్యక్షులు చిదానంద ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేశారు. చంద్రబాబు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నానని ఒక్కసారి ఆలోచించి టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధికి బాటలు వేస్తామని వారు కోరారు. పచారపల్లి బాపుపురం గ్రామాల నుండి ఎంపీటీసీ ఆధ్వర్యంలో వైసీపీ నుండి 80 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క పౌరుషంలో బ్యాలెట్ బాక్స్ మీద ఓటు గుద్దితే ఎలా ఉంటుందో అఖండ మెజారిటీతో గెలిస్తే అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిని ఇక్కడికి రప్పించే స్థానాన్ని మనం ఆక్రమించుకోవాలి. అలాంటి గొప్ప రాజకీయం గవర్నమెంట్ గారికి ఇద్దాం. అన్నదమ్ములుగా కలిసి ఒక మంచి నాయకత్వాన్ని, ఆడబిడ్డలు చదువులు లేవు ఇక్కడ, ఎందుకంటే ప్రతిసారి కర్ణాటక ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు, 2 ఓట్లు వేయించి అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఇస్తారని మిమ్మల్ని శిరస వంచి నమస్కరిస్తూ మీ ఆశీర్వాదాలు కోరుతున్నా. జై చంద్రబాబు నాయుడు, జై నరేంద్ర మోడీ, జై పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, జై జనసేన. ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ కూడా చేయాలి. నేను మిమ్మల్ని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, ఏం అభివృద్ధి చేశారు ఆలూరు? నేను అడుగుతున్నాను, వాళ్ళకు ఏం చేయలే, ఎవరికి ఏం చేశారు మీరు అంటే మీ ఇష్టానుసారంగా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం మాఫియా, శాండ్ మాఫియా, మరి గంజాయి, ఈరోజు వైజాగ్ గంజాయి అడ్డగా మారింది. ఎంతమంది యువకులు గంజాయితో బాధపడుతున్నారో, దానికి అలవాటు పడి ఎంత అడిక్ట్ అవుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. మొన్ననే బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ కొకైన్ దొరికింది. దాని విలువ 25,000 లక్షల కోట్లు. అంటే ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ని ముంచెత్తాలనుకున్నారు? అది కూడా దొరికేది కాదు. ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తున్నారు కాబట్టి అది దొరికింది, లేకపోతే అది కూడా దొరికేదే కాదు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా? ఎప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మరి అలాగే అగ్రవర్ణాలకు ఇన్ఛార్జ్గా ఉంటూ ఎన్నో అభివృద్ధులు చేశాను. దాదాపు 500 కోట్ల అభివృద్ధి చేశాను మన ఆలూరు నియోజకవర్గం మొత్తంలో. ఒక కర్నూలు నుంచి తీసుకుంటే ఎక్కువ అభివృద్ధి అయింది ఆలూరు నియోజకవర్గం.